నాన్నగారి కలల్ని, ఆశయాల్ని అంటే ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే మీరు ఎట్లా తీసుకెళ్తారు? ఇంకా ఏమేం పనులు చేస్తారు? బేసికలీ అయితే ఇదే అనుకున్నాం. చిన్న చిన్న హ్మ్. మీటింగ్స్ ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు. హ్మ్. హ్మ్. ఆహ్, చ మీకు ఇంకా ఎవరైనా సపోర్టివ్‌గా ఉన్నారా మీ వెనక? అందరు సపోర్టివ్‌గా ఉన్నారు. యూ ఆర్ దేర్ సపోర్టింగ్ మీ కమింగ్. ఓకే. సో ఎవ్రీబడీ ఆర్ సపోర్టింగ్. అన్ని సంఘాల వాళ్ళు. ఇది కులాలకు అతీతంగా, హ్మ్. పాలిటిక్స్‌కి అతీతంగా నన్ను ఏ ఐ విల్ బి గోయింగ్ ఫర్ ఎనీ బీఆర్ఎస్ మీటింగ్ వాళ్ళు పిలిచినా వెళ్తాం. హ్మ్. ఎందుకంటే హ్మ్. ఊర్లో అంతా ఒకటే. అవునవును. నువ్వు బీఆర్ఎస్, నువ్వు బీజేపీ, నువ్వు నక్సలైట్, నువ్వు అది అని ఉండదు కదా! ఆ! అట్లా. సో ఎనీబడీ యాస్ ఐమ్ ప్రివిలేజ్డ్ దట్ గద్దరన్న కూతురుగా ఐ హావ్ దట్ ఫ్రీడమ్ దట్ యెస్. ఐ కెన్ గో ఎనీవేర్. యెస్. యెస్ ఇట్ ఇస్ అక్క. నాట్ అది దట్ నిజం అక్క. హ్మ్. నేను ఏ పార్టీ వాళ్ళు పిలిచినా అవును. హ్యాపీ. దే కాల్ మీ అండ్ ఐ గో. సో హ్మ్. ఎవ్రీబడి ఆర్ వెరీ సపోర్టివ్. హ్మ్. సింపుల్ అంటే మనం ఒకటేసారి పెద్ద పెద్ద పనులు చేయలేమండి. ఎంతో అవును. మంది. అందుకే చిన్నగా భారత రాజ్యాంగం గురించి రక్షించండి మాట్లాడడం, ఉమెన్ సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడడం, లేక హ్మ్. అక్కడ వెళ్ళి తెలుసుకోవడం. అది మేము వెళ్ళి చేస్తున్నాం. బట్ వీ డోంట్ ఐఎమ్ నాట్ సో యాక్టివ్ ఇన్ ద మీడియా. సో ఆహాహా! వెళ్ళి అంటే ప్రతి ఒక్కటి వెళ్ళాము, వచ్చాము. చాలా మందికి తెలీదు గదా! అంటే సో హ్మ్. ఐ బి నాట్ డూయింగ్ దట్. స్లోలీ విల్ డూ ఇట్. ఆ! ఏదైనా వర్క్ కంప్లీట్ అయినాక, సక్సెస్ అయినాక చెప్తే అది చెప్తే ఇంకా బాగుంటది. అవును. ఎందుకంటే యాజ్ వన్ ఆఫ్ ద రీజన్ సోషల్ మీడియా అంటే పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు ది సోషల్ మీడియా. అందులో 80% తప్పు ఉంటే 20% మంచుంటది. మంచి ఉంది. కానీ మనమంతా 80% తీసుకుంటున్నాం. దానికే అట్రాక్ట్ అయితారు. ఇప్పుడు యూత్ అంతా. దేనికి అసల ఆహ్, చూడమన్నా చూడరు. సో, సో నాకనిపించింది అంటే, మా నాన్న సోషల్ మీడియాని పట్టుకొని తిరగలేదు. అవును. ఆయన పని జేస్తుంటే సోషల్ మీడియానే ఆయన దగ్గరకొచ్చింది. వచ్చేది. అవునక్క. సో, ఐ దట్ ఈస్ ఆల్సో a sin. When you go, just go and people will play the responsibility of the social media. హ్మ్. హ్మ్. వాళ్ళే చెప్తారు. అవును. ప్రజలే చెప్తారు. సో, నాకు సోషల్ మీడియా కంటే ప్రజలే ఇంపార్టెంట్. అవును. సో, ఐ సెడ్ ఐ గో. అండ్ నేను ఆహ్, లక్షల మందిని హ్మ్. మార్చగలిగానేమో గానీ, ఒక ఇద్దరు ముగ్గురన్నా ఐ కెన్ గో టాక్, డూ ఇట్. అవును. సో, డెఫినెట్‌లీ పెద్ద ఎత్తున కాకున్నా సరే, ఐ విల్ బి డూయింగ్ మై రెస్పాన్సిబిలిటీ హ్మ్. ఇన్ రిగార్డ్ విత్ ద వుమెన్, ఇన్ రిగార్డ్ విత్ ద చిల్డ్రన్స్ అండ్ సేవింగ్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్. నాన్న వర్ధంతి రోజు ఏమైనా ప్రోగ్రామ్స్ అట్లా ఏమైనా చేస్తున్నారా? ఏమైనా చేయబోతున్నారా? నాన్న ఏం మొదటి ప్లాన్? వర్ధంతి రోజు మన స్కూల్లో నాన్న సమాధి ఉంది గాబట్టి, హ్మ్. ఆ సమాధిని గద్దరన్న జ్ఞాన కళ స్మృతి వనం అని పెడుతున్నామండి. ఆయన ఓహ్! ఓన్లీ కళాకారుడు గాదు. ఆయన అవును. జ్ఞానవంతుడు గాదు. చాలా అవునక్క. మేధావి. అవునక్క. అందుకే గద్దరన్న జ్ఞాన కళా స్మృతి వనం హ్మ్. అని హ్మ్. పేరు పెట్టి, ఆ రోజు స్కూల్ పిల్లలు మార్చ్ చేసి తనకు సెల్యూట్ కొట్టి, నాన్న రాసిన పాటలు పాడి మార్చింగ్ నుంచి వెళ్ళిపోతారు. హ్మ్. తర్వాత స్కూల్‌లో పిల్లలకందరికీ భోజనం అరేంజ్ చేసాం. ప్రజలందరూ ఆహ్వానితులే. మేము ముందు హ్మ్. కూడా చెప్పామనమాట. మొత్తం 365 డేస్ గద్దరన్న జ్ఞాన కళా స్మృతివనాన్ని సందర్శించుకోవడానికి ప్రజలంతా మార్నింగ్ 7 నుంచి సాయంత్రం 7 వరకి 365 రోజులు హ్మ్. ఓపెనే ఉంటది. హ్మ్. కానీ ఒక్కటేందంటే వాచ్‌మెన్ మీ పేరు, మీ నంబర్ రాసుకొని లోపలికి వదులుతారు. అంతే. హి విల్ డూ హిస్ జాబ్. హ్మ్. అది తప్ప ఇట్స్ పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. ఆ రోజు అందరూ వచ్చి సందర్శించుకోవచ్చు అని చెప్పి, ఆ రోజు ఈవినింగ్ గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హ్మ్. రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున ఓకే. మొదటి వర్ధంతి నిర్వహిస్తున్నారు. జరుపుతున్నారు. నాన్న ఒంట్లో బుల్లెట్లున్నాయి. అవి తలుచుకుంటే మీకు ఏమనిపిస్తది? ఆ బుల్లెట్లు పెట్టుకొని ఇన్ని రోజులు అసలు ఎట్లుంటున్నాడు? నాకే ఇట్లా ఇట్లా ఒళ్ళు జలదరిస్తదనమాట. నాకు కూడా అట్లే అనిపిస్తుంది. ఎట్లుంటాడు ఎట్లుంటున్నాడు? అట్లాంటి అంటే దానికన్నా ముందు ఆహ్, ఆయనకి ఆ పెయిన్ ఉంటదా అక్క? పాపం పెయిన్ ఉందని చెప్పడాయన. హ్మ్. హ్మ్. ఆయనకేమైనా అనిపించిందో హాస్పిటల్‌కెళ్ళిపోయేవాడు. ఆ! అవును. ఈవెన్ ఆపరేషన్ డెసిషన్ ఆయనే తీసేసుకున్నాడు. హ్మ్. అనమాట. "వద్దు నాన్న" మా అన్న, వదిన మీద ధైర్యం చేసి చెప్పారు. "వద్దు నాన్న, యూ ఆర్ టేకింగ్ హై రిస్క్ నాన్న" హ్మ్. అని చెప్పి వాళ్ళిద్దరి ధైర్యం మాకు చెప్పడానికి గూడా అరే! అని అనిపించింది. సో, వెన్నుముక్కలో వెన్నుముక్కకు జస్ట్ ఒక హ్మ్. 1, 2 ఇంచెస్ లోపట బ్లడ్ ఆల్రెడీ ఉంది. హ్మ్. 1997లో తలిగింది. హ్మ్. హ్మ్. అప్పటినుంచి అలాగే ఉంది. దట్ హావ్ ఎఫెక్టెడ్ హిస్ బాడీ ఇన్ మెనీ వేస్. హ్మ్. హ్మ్. అది ఎఫెక్ట్ అయింది. చాలా సిక్ ఉండేవాడు. ఓహ్! అది శారీరకంగా సిక్ ఉన్నా మనకు అట్లా అనిపించదు. అనిపించదు. అసలు అస్సలు ఆయన్ని చూస్తుంటే అట్లా అనిపిస్తదా అక్క? అనిపించదు అసలకి. ఎంత యాక్టివ్‌గా ఉండేవాళ్ళు. అస్సలకి హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ ఎళ్ళే వరకు గూడా
అసలు ఆయన పేషెంట్ లాగా ప్రవర్తించలేదు. డాక్టర్స్ నార్మల్ వెళ్ళిపోయిన ఆపరేషన్ పుస్తకం చేయించుకోవడానికి. చదువుకుంటా, పాట రాసుకుంటా, ఆహా. మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడనమాట. అంటే మహానుభావులు అట్లే ఉంటారు. అవును అవును. ఆ ఫిజికల్ వాళ్ళ ఆశలను, వాళ్ళ బాధలు ఏముంటాయి, ఉమ్. వాళ్ళకి ఒకటి టార్గెట్ ఉంటుంది. వాళ్ళకి ప్రపంచాన్ని మారేద్దాం, ప్రజలు. ఆ సుఖశాంతులతో ఆనందమైన జీవితాన్ని, పక్షులు అన్ని హ్యాపీగా ఉండాలని అదే ఉంటుంది చూడు. దాని ముందు ఇవన్నీ చిన్నగా అనిపిస్తాయి. అవునక్క. గుండెలో తూటాలు చిన్నగా అనిపించింది, ఆపరేషన్ కూడా చిన్నగా అనిపించింది. అవును. ఏముంది తూటాలు కలిగింది, నేను ఆపరేషన్ చేసుకొని వస్తా చూడండి. ఉమ్. చాలా మందికి చిన్న వయసు ఉన్న వాళ్ళకి కళాకారులకు, అరే నేను ఆపరేషన్ చేసుకొని వస్తా తర్వాత నువ్వు అని. ఉమ్. ఇప్పుడు ఆయన పోతలేడు, అన్న పోయిండు, చచ్చిపోయిండు, నేను పోను ఆపరేషన్. సో వాళ్ళకు ఈ నొప్పులు, ఈ బాధలు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. వాళ్ళ ఆశ ఏమంటే అవునక్క. ప్రజలు, ప్రజలు. ఆ సాధనలోనే వాళ్ళు తమ జీవితాన్ని త్యాగం చేస్తారు. అవునక్క. దళిత ఉద్యమంలో ఎలా పాల్గొనబోతున్నారు మీరు ఇప్పుడు రాబోయే రోజుల్లో? దళిత ఉద్యమం నేనేం పర్టికులర్ అనుకోలేదు. ఉమ్. అన్ని ఉద్యమాలలో నేను సమానంగా పార్టిసిపేట్ చేస్తాను. ఓకే. సో పర్టికులర్ అంటే నేను ఏమంటానంటే, గద్దర్ అన్న దళితులకే సంబంధించిన వ్యక్తి కాదు. అవును కాదు. గద్దర్ అన్న ఒక కులానికో వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు. గద్దర్ అన్న ప్రజల వ్యక్తి. ఉమ్. ఎక్కడైతే అణచివేత, అసమానతలు ఉన్నాయో అక్కడ అక్కడ పోయి నిలబడతాడు. సో నేను ఆ విధంగా, నేను ఒక పర్టికులర్ ఇదే అని అనుకోనండి, ఇంకా వాళ్ళే పిలుస్తారు, ఇంకోళ్ళు పిలవరు. ఇందాకనే అన్నాను కదా, అవును. ఐఎమ్ ప్రివిలేజ్డ్, నేను చాలా అదృష్టవంతులారు. ప్రపంచమంతా నాది, నేను ఎక్కడైనా పోవచ్చు. నాన్నగారు రాసిన చివరి పాట తెలుసా అక్క మీకు? ఆ పాట చివరి అనలేము, అది చాలా రోజులే రాస్తారు, కానీ అది బయట రిలీజ్ అయింది. ఉమ్. 2 ఉండే పాటలు, ఉమ్. ఆ బానిసలారా లెండిరా, ఉమ్. తర్వాత మూగబోయిన గొంతులు. ఉమ్. ఉమ్. అది కోవిడ్ తర్వాత రాశాడు నాన్న. ఉమ్. ఉమ్. కోవిడ్ తర్వాత రాసినప్పుడు చాలా మంది, బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు అవును. కళాకారులల్లా, తర్వాత వంగపాండ అంకుల్ గారు చనిపోయారు, ఉమ్. తర్వాత ఇంకా 2-3 సాహిత్యవేత్తలు చనిపోయారు. ఉమ్. ఉమ్. అప్పుడు తను బాధపడ్డాడు అన్నమాట. ఉమ్. సో అప్పుడు రాసిన పాట, తన కోసం రాసుకున్న పాట ఓకే ఓకే. అది.